హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో నేనైతే మెంతి బెండకాయ పచ్చడి అయితే చేసేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, పసుపు, చింతపండు, కొంచెం తగినంత ఉప్పు, పోపు దినుసులు. కడాయి పెట్టేసి వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కరివేపాకు, పోపు దినుసులు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేడెక్కాలి, బాగా వేగిపోవాలి. కొంచెం మగ్గితే చాలు. పోపు దినుసులు మాత్రం బాగా వేగాలి, ఉల్లిపాయలు మాత్రం కొంచెం మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత చింతపండు, మెంతులు, పసుపు, కొంచెం ఉప్పు కలిపి వేసుకొని వేయించుకోవాలి. మెంతులు కొంచెం దూరగా వేగాలి. ఆయిల్లో ఇలా వేగిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు, ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసినాం కదా. వేసిన తర్వాత పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే తిరువాతలో వేసేసాను ఉల్లిపాయలు, కానీ కొంతమంది తర్వాత వేసుకుంటారు. ఎలాగైనా చేయవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి.